మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన మూడో మాట కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే తల్లి అయిన మరియతో మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నీ కుమారుడు అని. అలాగే శిష్యుడైన యోహానుతో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, ఇదిగో నీ తల్లి అని. కాబట్టి శిష్యుడైన యోహాను, అలాగే యాకోబు, పేతురు, ఈ ముగ్గురు యేసు ప్రభు వారికి ఒక ఇన్నర్ సర్కిల్, అంటే అత్యంత సమీపంగా దగ్గరగా ఉన్న శిష్యుల్లో ఒకడైన యోహాను అత్యంత ప్రియమైన వాడు. కాబట్టి శిష్యుడైన యోహాను చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి అని. అలాగే తల్లి అయిన మరియా తన పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభు వారిని గర్భమున కని ప్రసవ వేదన పడిన దానికంటే ఎక్కువగా ఆయనను సిలువలో అఘోరమైన మరణాన్ని చూస్తూ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాన్ని యేసు ప్రభు వారు గమనిస్తూ తన బిడ్డ యొక్క బాధ్యత, తన తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సన్నివేశం ద్వారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన 2-3 విషయాలు ఏంటంటే, కాబట్టి మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల యొక్క బాధ్యతను కనిపెట్టుట అనే బాధ్యతను నిర్వర్తిస్తూ, అలాగే పిల్లలమైన మనము తల్లిదండ్రుల యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ తల్లిదండ్రులను గౌరవించడం అనే ఆజ్ఞను గైకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తూ, అలాగే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నట్లు మనకి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని గర్భంలో రూపింపక మునుపే మన అందరి పట్ల ఒక ప్రణాళిక, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ లేఖనం ద్వారా మనం ప్రతి ఒక్కరూ మన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తూ యేసు ప్రభు వారిని కడవరకు మన విశ్వాసాన్ని కనిపెట్టుకొని, కడవరకు మన విశ్వాసాన్ని కొనసాగించుకొని యేసు ప్రభు వారిలో ముందుకు నడుద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.